తాతగారండి తాతగారండి కథ చెప్పండి అంటే, కథ చెప్పండి అంటే తాతగారు కథ చెప్పడం మొదలు పెడతాడు. ఒరే నాన్న, చెట్టు కొమ్మ మీద కాకి కూర్చుందిరా, చెట్టు కిందకి నక్క వచ్చిందిరా, నక్క నోట్లో మంచి మాంసం ముక్కు ఉంది, కాకి పైనుంచి చూసింది, నక్క నోట్లో మాంసం ముక్కు ఎత్తుకుపోదాం అనుకుంది, ఎత్తుకుపోదాం అనుకుని నక్క బావా నువ్వు పాట ఎంత బాగా పాడతావో పాట పాడవా అంది. అంటే వెర్రినక్క ఆ మాంసం ముక్క పక్కన పెట్టి చెట్టు కింద కూర్చుని కాకి వంక చూస్తూ పాట పాడుతోంది. కాకి రివ్వున కిందకు వచ్చి మాంసం ముక్క ఎత్తుకు పారిపోయిందిరా అంటే వాడు మొట్టమొదట్లో వినేవాడు. ఆ తర్వాత కొంచెం పెద్దవాడయ్యాక తాతగారండి తాతగారండి మీరు ఆ కథ చెప్పేవారు కదా, కాకి నక్క బావమరిది ఎలా అవుతాయండి, నక్క బావ అని ఎలా పిలుస్తుందండి, కాకి పిలిస్తే నక్కకు అర్థం అవుతుందా, నక్క పాట పాడుతుందా తాతగారండి, అప్పుడు మీరు చెప్తే నేను నమ్మేవాడిని ఆ కథ, అదేంటి తాతగారండి అలా ఎందుకు ఉంటుందండి అనేవాడు. అంటే ఊరే అవి రెండూ మాట్లాడుకున్న భాష మనకు అర్థం కాలేదేమో కానీ ఒక నీతి అర్థం చేసుకో. నక్క బావ నోట్లో మాంసం ముక్కుంది కాబట్టి కొమ్మ మీద కూర్చున్న కాకి బావ నక్క బావని పొగిడింది. ఎందుకు? నిజంగా నక్క పాట పాడితే విందామని కాదు, పాట పాడడానికి మాంసం ముక్క పక్కన పెడుతుందని పొగిడింది. పొగట్టలకి లొంగిపోతే నక్కేం చేసింది? మాంసం ముక్క పక్కనెట్టి పాట పాడింది. కాకేం చేసింది? జిత్తులు మారిది, మాంసం ముక్క ఎత్తుకుపోయింది. ఒరేయ్, నీ చేతిలో రేపు అధికారం ఉన్నా, నీ దగ్గర డబ్బున్నా, నీ దగ్గర విద్వత్తున్నా నిన్ను నిష్కారణంగా పొగిడేవాళ్ళు ఉంటారు. నిన్ను పొగుడుతున్నప్పుడు ఆ పొగడ్తకి నువ్వు అర్హుడివి కావు, నువ్వంత గొప్పవాడివి కావని తెలుసుకోగానే ఒక్క నవ్వు నవ్వి ఈశ్వరార్పణమస్తు అను, నీవి కాదనుకో. అవన్నీ నేనే అనుకున్నావా నక్కభావం అయిపోతావు, నీ మాంసం మొక్కి ఎత్తుకుపోతారు. కాబట్టి జాగ్రత్త, అందుకు నేర్పానంటాడు. ఆ తర్వాత ఆ పిల్లాడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అయ్యా మీ అంత మహానుభావుడు ఎక్కడున్నాడండి, మా ఊళ్ళో కలెక్టర్గా చేసినప్పుడు అని మొదలుపెట్టాడు ఎవడో. అన్నీ వింటాడు. ఓహో వీడేదో ప్రయోజనం కోసం వచ్చాడు, అందుకే పాట ఇలా మొదలుపెట్టాడు అని అన్నీ విని యుక్తాయుక్త విచక్షణతో ఆలోచిస్తాడు. చెయ్యవచ్చా చెయ్యకూడదా, ఇది చేస్తే నిజమే అవతల వాళ్ళకి ప్రయోజనమే, పొగిడాడని చెయ్యడు, ప్రయోజనకరమని చేస్తాడు. పొగిడాడని చెయ్యకూడదనుకుంటే చెయ్యడు. ఇలా చేయకూడదులేండి, తప్పు కదా, ఇప్పుడు మీరే కదా అంత పొగిడారు, చెయ్యకూడని పని చేస్తే మీరు మళ్ళీ రేపు పొద్దున నన్ను అలా అనరు కదా, అందుకని పొగడడానికి మీరు, పొగిడించుకోవడానికి నేను, అలాగే ఉండాలంటే ఇలా చేయకూడదండి అని చెప్తాడు. ఆ చెప్పగలిగిన ప్రజ్ఞ ఎక్కడొచ్చింది? తాతగారు చిన్నప్పుడు చెప్పిన కథ.